మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. బెట్టింగ్ ఇందులో ఏం మాయ ఉందో తెలియదు కానీ లక్షలాది మందికి శాపంగా మారింది. లక్షల్లో బెట్టింగులు కాస్తూ కోట్ల రూపాయల ఆస్తుల్ని కోల్పోతున్నారు కొందరు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వాటిని తీర్చలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. బెట్టింగ్ ఎంతో మంది జీవితాల్ని నాశనం చేస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో ఇదే జరిగింది. బెట్టింగ్ భూతం ఒక వ్యక్తి నిండు ప్రాణాల్ని బలిగొంది. నూజివీడు మండలం తూర్పు దిగవల్లికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి గ్రామంలో 7వ వార్డు సభ్యుడు. భార్య సర్పంచ్. అయితే ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు 30 కోట్ల వరకు బెట్టింగ్ కాశాడు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు కూడా ఊరు విడిచి వెళ్లారు. అయితే ఇటీవల ఓట్ల లెక్కింపు జరిగి పార్టీ ఘోర ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు. బెట్టింగ్ వేసిన వారు ఫోన్లు చేసినా కానీ స్పందించకపోవడం, గ్రామంలో లేకపోవడంతో ఈ నెల 7వ తేదీన బెట్టింగ్ వేసిన వారు వేణుగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఏసీ, సోఫాలు, మంచాలు తదితర వస్తువులు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఊర్లోకి వచ్చిన వేణుగోపాల్ రెడ్డి విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా తన భర్త మానసికంగా ఇబ్బంది పడుతున్నారని మృతుడి భార్య విజయలక్ష్మి వెల్లడించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.